నా పొడుగులు ఆడబెట్టిరా ఇప్పుడే ఉన్నది ఒకటే ఇక ఏంటి అనుకుంటున్నావు మా ఊర్లో ఒక ఆసామి ఉన్నాడు ఇక ఆసామి 10 ఎకరాల పొలం ఉన్నది మరి ఏమి వేయాలనుకుంటే మొక్కజొన్న వేసిండు వాడి మొక్కజొన్న వేసిండు అది ఇంత 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 బాగా పెద్దగా అయింది అయినట్టు అయింది కానీ వాయి ఒకనాడు ఏమైంది అనుకుంటున్నావు కుక్క పాడుగాను ఆ కుక్కకు ఎవ్వరు అన్నం పెడతలేదో ఏమో అది అటు తిరిగింది ఆ మొక్కజొన్న చేనులకు పోయి ఒక మొక్కజొన్న కంకిని తెంపుకున్నది తెంపుకొని బాట పడొస్తుంది వాయి ఆ సంగతి చూసినా నేను చూసి మొక్కజొన్న కంకి అయితే అది పక్కపోతుంది కదా పట్టకపోతుంటే నేను అసలే పుల్లెగండ్ల బాడకావుని పుల్లెగండు బాడకావుని నేను చూస్తే అసలే ఆగను కదా అని నేను గింత లావు రాయి తీసుకొని కుక్కని ఆచుకొచ్చాను కొట్టంగా వాయి ఆ నోట్లో ఉన్న మొక్కజొన్న కంకి అది వదిలిపెట్టి ఉరికింది ఉరికింది ఉరకంగా గుణగుణ ఉరికే తెచ్చుకున్నావా తెచ్చుకొని బాధపడి పడిపోతున్నా పడి మొక్కజొన్న కంకి పట్టుకొని పోతుంటే ఆ చేను ఆసామి కలిసిండు వాడి ఎదురైతాడు నాకు ఎదురైతాడు ఆయన అనుకున్నాడు కదా ఇంతవరకు నా చేనులో నేనే ఒక్క మొక్కజొన్న కంకి అనేది లేదు గిట్ల ఈ బాడక రోజు ఎన్ని పడకపోతాడో ఏమోనని కోపానికి వచ్చిండు ఆగురా వారి అన్నాడు వచ్చిండు దగ్గరకు వచ్చిండు వారి అని ఈ బయ్యల బాధిని బాధి నా చేతులున్న మొక్కజొన్న కంకి పట్టుకపోయిండు ఇక నన్ను ఎక్కడెక్కడ కొట్టిందంటే ఓ బాయ్ ఇక్కడ నన్ను కొట్టిన దెబ్బలు ఇక్కడ నన్ను కొట్టిన దెబ్బలు కొట్టిండు మళ్ళీ ఎక్కడ కొట్టింది అనుకుంటున్నావు ఇక్కడ నన్ను పుట్టిన దెబ్బలు ఇక్కడ నన్ను కొట్టిన దెబ్బలు మరి ఇక్కడనే చేస్తానంటే అక్కడ తెలిసినవో ఏమో అని నువ్వు అడగచ్చు నీకు ఐడియా వస్తలేదు ఇంకా తర్వాత ఇంకెక్కడ కొట్టిందంటే ఇక్కడ నన్ను కొట్టిన దెబ్బలు కొట్టిన వాడు అమ్మా చాలా అమ్మా సారా అబ్బా
సొల్లు కాస్తున్నావు నేను చూసే కాడిపోతుందిరా మూర్ఖుడా. అమ్మా మీ పాదములకి 10,000 నమస్కారాంజలి. చల్లగా వర్ధులు తాతయ్య. అమ్మా మీ పేరు, మీ ఊరు, మీ సవిత్తానం కూడా తెలపండి. నా పేరు తెలుసునా? సైరేంద్రి అంటున్నారు. సైరేంద్రి? అవును. అంటే అర్థం తెలుసునా? తెలియదు. సైరేంద్రి అనే నామకం ఎందుకు వచ్చింది నా పేరు ద్రౌపది అంటున్నారు. ద్రౌపది? అవును. స్వయంవరంలో నేను పెళ్లి చేసుకున్నాను. 5 భర్తలు. 5 భర్తలా? నాకు పంచభర్తన నా పాంచాలి అంటే పాంచాలిగా 5 భర్తలు పెళ్లి చేసుకున్నాను. అవునవును. అమ్మ అలా చేయకూడదు. కూతో అమ్మా, తల్లి కూతో. కూతో. అలా చేస్తే మీరు చెప్పే కలిపి అర్థం ఎక్కడ అక్కడ కూర్చోండి దయచేసి. ఒక చేతులు కొట్టండి అమ్మా, అప్పుడు బాగా కొట్టండి. కొట్టారా? ఈ ఊళ్ళే కాదు, ఏ ఊళ్ళే? ఏ ఊళ్ళో కొట్టరు. కొట్టారు. ఎందుకు తెలుసునా? ఎందుకని? వీళ్ళు వచ్చాట ఎక్కడి నుంచో వచ్చారు, మన ఊళ్ళో కథలు చెప్తున్నారు. కొట్టామంటే మేమెందుకు కొట్టామని ముడుచుకొని కూర్చుంటాం. పొద్దున్నాక అసలే కరువు పనికి పోయొచ్చే, అవును కదా, ఎండకు అలిసిపోయొచ్చే. తప్పటి కొట్టాలి. ఎందుకు తెలుసునా? ఇదేంటి ఏంటి వీటిని ఏమంటారు? ఏమంటారు? హరి చేతులు అంటారు. హరి చేతులా? అవును, హరి చేతులు అంటారు. హరి నామస్మరణ చేసడానికి హరి చేతులు మనకి ఇచ్చాడు. అవును. మనము జన్మించాము మానవులుగా, ఎన్నో పుణ్యతీర్థాలు తిరుగుతున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం, సుఖపడుతున్నాం, పుణ్యాలు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. ఒకనాడైనా దైవనామస్మరణ చేయాలి కదా అని మనకి అరిచితులు ఇచ్చాడు మానవులు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు పనులు చేసుకోవాలి, ఇంట్లో ఏం చేసుకోవాలి అనేది చూసుకుంటారు కదా తప్ప పూజలు పురస్కారం చేయరు. చేయకుంటే నారాయణ మూర్తి కోపం వస్తారు. అయ్యో అయ్యో మానవులు గుర్తించాను, మీరు ఇంతవరకు నామస్మరణ చేయమంటే చేయట్లేదు. ఒక్కసారి చప్పట్లు కొట్టి పూజ చేయాలి కదా, చేయట్లేదు కదా. వచ్చే జన్మను ఏం ఇస్తా కుష్ఠ వ్యాధి జన్మిస్తాడట, వాళ్ళకి జన్మలు ఇస్తాడట. అయితే వాళ్ళు చేస్తారు, చేతులు ఉంటాయి కానీ చేతులు ఉంటాయి కానీ ఏళ్ళు ఉండవు, ఏళ్ళు ఊసిపోతాయి. అయితే ఇంటి వాళ్ళు చేస్తారు, అది ఏళ్ళు అంటే ఏదంటారు? దీన్ని కుష్టి వ్యాధి అంటారు. ఇంటి వాళ్ళు చేస్తారు, తరిమి కొడతారు, మెడల మీద పెట్టి అవతలు చేస్తారు. చూస్తే చేస్తారు, గుడి మెట్లకాయ కూర్చొని బాబు 1 పైసా, అయ్యా అమ్మ 1 పైసా, బాబు అని నామస్మరణ చేద్దాం కొడదాం అనుకుంటాడు. అది నామస్మరణ. కానీ అప్పుడు తప్పులు రావు. అయ్యో దేవుడా, అయ్యో ఈ జన్మ నాకు ఎందుకు ఇచ్చావు? అందరికి మంచి పుట్టించావు, నాకెందుకు లేవు అనుకుంటాడు. అంటే అప్పుడు శ్రీమానుడు కోపం వచ్చి, పేర జన్మల కుమారా నీకు చేతులు ఇచ్చాను, కొట్టలేదు కదా అన్నాడు. అందుకని ఆ తప్పుడు పనులు మనం చేయాలి, ఆ కుష్టి వాళ్ళు మనం తెచ్చుకోవాలి. ఒక్కసారి అందరు చప్పట్లు కొట్టాలి. చప్పట్లు ఎందుకు వచ్చిండ్రా? భయానికే, భక్తి కాదు, భక్తి అసలే కాదు. కరువు పనికి పార పట్టుకోవాలి, గడపార పట్టుకోవాలి, టెంకలు పెట్టుకోవాలి, ఏళ్ళు లేకుండా పట్టుకుంటారు. ఇట్లనా? అవునా? కొట్టారు. అందుకని భయానికే కొట్టి. సరే, భయం ఉన్న కానీ భక్తి ఉంటుంది, భక్తి ఉన్న కానీ ముక్తి ఉంటుంది కదా. అందరు ఒకసారి శ్రీమానాన్ని కొంచుకోండి. ఆయన నా ఉత్తరం చెప్తాను వినండి బాబు. నాకు 5 భర్తలు. 5 భర్తలు కొలువైపోయారు. ఎందుకు తెలుసునా? ఆనాడు పాచికల్లో ఓడిపోయి వారు కట్టుకున్న బట్టలు వదిలిపెట్టి చేసుకున్న భార్యను కూడా వదిలిపెట్టి అరణ్యవాసం వెళ్ళారు. మరి వారందరూ వెళ్ళిపోయినాక చేసుకున్న భర్తలు ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి కదా. మరి నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైపోయారు? ఈ అర్ధాంగిగా 5 సంవత్సరాల వద్ద పూజ చేశాను, నోములు చూశాను. మరి నన్ను ఇంకో వదిలిపెట్టిపోయారు. వాళ్ళ కోసం అయ్యి సైరేంద్రి వేషం వేసుకొని నేను బయలుదేరుతున్నాను. మాయా రూపం చేత వెళ్తున్నావు, కొలువుకు వెళ్తున్నాను. వెళ్దాం. మరి నా భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఆ పాలివారి వద్ద ఏ వృత్తంగా ఉన్నారో వాళ్ళు ఏ పనులు చేస్తారో తెలుసుకొని సాధు మార్గంగా ఉండడానికి నేను ప్రయత్నించడానికి వచ్చాను. కరుణ చూడు మా రామ కళ్యాణ రామ కోపమాన పైన నీకు కోదండ రామ. శ్రీరామ
వనానికి వెళ్ళిపోయారు కదా. ఓ మహారాజా చరిచరా, ఈ రీతిగా ఆ సైరేంద్రి అక్కడికి వచ్చేయాలి. ఈ పాండవులైన 5 తీర్ల మారు వేషాల పైన ధర్మరాజు సన్యాసి వేషం, భీముడు వంటలా వేషం, మరి అర్జునుడైన భవన్నలా వేషం, నకులుడు తురుగా వేషం, మరి సహాదేవ మహారాజైన గొల్లా వేషం అండి. 5 వేషాలు కట్టుకుంటారు. మేము ఏమో మక్షపురములోన కొలువు కలుస్తామని వాళ్ళైనా ఆగో మక్షపురానికి వాళ్ళు వెళ్లే సమయంలోన సైరేంద్రి వచ్చారు. ఎక్కడికి అమ్మా సైరేంద్రి, నీకు కూడా ఒక అలాంటి సైరేంద్రి వేషం ఇచ్చాను, దాసీ వేషం ఇచ్చాను. నీ భర్తలతో నువ్వు కూడా వెళ్ళిపోమని మాట్లాడాడు. వాళ్ళు వేషాలు కట్టుకుని వాళ్ళు చేరవస్తా ఉన్నారు. ముందుగా ధర్మరాజైన విరట్రాజు దగ్గరికి రావచ్చను. అంటే చల్లటి వర్షాలు పడతాయి, చల్లటి వారం అవుతున్నది. అవి విరట్రాజు మాత్రమనంగా కూర్చున్నవాడే నా కళ్ళ చూశాడు. ఈ అలా మా ఊరికి ఎవరు వస్తున్నారని ధర్మరాజు అలాంటి రావంగా ఆ విరట్రాజు కూర్చున్నవాడు దిగులుపడి దిగున లేచాడు. ఎవరయ్యా మీరని చెప్పి అడుగుతున్నాడు కదా. ఎవరు మీరు? స్వామి, మీ రాజ్యం ఎక్కడా, మీ దేశం ఎక్కడా, మరి ఎందుకొనకై మా యొక్క పట్టణానికి చేరవచ్చారు స్వామి? ఓహో, నా రాజ్యం ఎక్కడ అన్నావా, నా దేశము ఎక్కడ అన్నావా? చతురొక్క కుల భూమి జన్మదేశమయ్యా, అనగా ధర్మరాజైన మారు వేషం కట్టుకొని ఏమనుకుంటాడు, నా పాలివాడు చేయబట్టుకే 12 ఏళ్ళు వాడికి తిరిగాను. తిందామంటే తిండి లేక, కట్టుకోను బట్టలు లేక, నా తమ్ములను కూడా బాధ పెట్టాను. ఏ రోజు నేను అబద్ధం ఆడని వాడిని, మరి ఈ రోజున నేను విరట్రాజు దగ్గర ఏ రీతిగా అబద్ధం ఆడాలి అని ఊరు తప్ప చెప్పలేదు. చతురొక్క కుల భూమి జన్మదేశం మాది అని మాట్లాడాడు. మాది హస్తినాపురి పట్నము, ఢిల్లీ రాజ్యం. నా పేరు కంకుంబట్ల స్వామి, నాది సన్యాసి కులము. నీ దగ్గర సంవత్సరము కొలువుందామని వచ్చాను. నేను ధర్మరాజు కింద జీతం ఉండేవాడిని. నేను వచ్చానయ్యా నీ దగ్గరికి. నా వద్దకు చేరవచ్చావు. నీ యొక్క పేరు అంటే కనుకుంబట్ల స్వామి, నీ యొక్క కులము సన్యాసి కులము. నా దగ్గరకు వచ్చావు, కానీ నువ్వు ఏం పని చేస్తావు? అయ్యా, నువ్వు చేసే వృత్తాంతం నేను ఏం పని చేస్తున్నా తెలుసునా? నేను మాత్రం అనంగా ఒక శాస్త్రాలు చెప్తా. నీకు రాజ్యమేలా రాకపోతే రాజ్యమేలా నేర్పుతాను, నీకు దేశమేలా రాకపోతే దేశమేలా నేర్పుతాను. కానీ వేరే పనులు చేసేవాడిని కాదని ఆ ధర్మరాజు మాట్లాడాడు. అతని మాటకు, అతని నిమ్మలతనానికి సరే ఉండుమని మాట్లాడాడు. అయ్యా, నువ్వు జీతం నాకు ఇచ్చేది లేదు, నేను వంట పోయేది లేదు. ఉన్నన్ని రోజులు బట్టా బట్టా కల ఊరగట్ట, కడుపు నిండా అన్నం పెట్టి కట్టుకొని బట్టలు ఇస్తే అంతే చాలునయ్యా అన్నాడు ధర్మరాజు. సరేనయ్యా కొలువుండు అని మాట్లాడిన విరట్రాజు. అక్కడ అతను ఉండిపోయాడు. ఈ రెండోవాడు పాండవ భీముడు. అవ గద భుజాన పెట్టుకున్నాడు, అవ గద దాచిపెట్టి అలాంటివైనా రాయి గంట తీసుకున్నాడు. రాయి గంట చేతులు పట్టుకొని నేను చేసేదైనా వంటలా పని కదా అని కోళ్ళు మరి రోళ్ళు రోకళ్ళను దిండు కట్టుకున్నాడు. నేను వంటలా వేషం కట్టుకోవాలి, వెళ్ళిపోవాలగా అన్నాడు. అలాంటి విరట్రాజు కొలువుకైనా విరట్రాజు కచ్చేరికైనా అవో పాండవ భీముడు పాండవ భీముడైనా చేరవచ్చింది. ఒక్కడికి చేరవచ్చి చూస్తే మరి కొత్తగా ధర్మరాజు వచ్చింది కాబట్టి అందరు ధర్మరాజు ముఖము చూస్తున్నారు. ఈ పాండవ భీముని ముఖము ఎవరు చూస్తలేరుగా. నచ్చి నిలబడితే ఇంత బలం కల్లవాణ్ణి, ఇంత వీరాది వీరుని నా ముఖం మీరు చూస్తారా? చూస్తలేరు. నా బలం కొద్దిగా చూపిస్తున్నారు. ఒక్కసారి అస్తం మాత్రం
భుజాన పెట్టి ఒక్కసారి హట్ మహారాజాని అస్తము లేస్తే సంకం ఉన్న వచ్చి దిండు వచ్చి అక్కడ చీరలో పడ్డదట 60 ఫుట్ల దుబ్బ పైకి లేచిపోతుందట. అరే ఏమైందిరా? ఏమైంది? భూకంపం వచ్చిందా? ఆకాశం విరుగుతుందా? భూమి తిరిగిందా? లేదు లేదు అని ఎదురుగా చూసిండు విరాట్ రాజు. ఎదురుగా చూస్తే నల్లగిరి పర్వతం రీతిగా నిలబడి ఉన్నాడు పాండవ భీమన్న. ఎట్టున్నాడు వీడు? ఆకాశానికి భూమికి ఒక్కడే ఉన్నాడే. మరి వీడు ఎవడు కావచ్చు? రాముడా మరి బల రాముడా రాముడా మరి బల రాముడా సోమకాసుని సమరమందోరించి మరి అతను బలరాముడా, కుంభకర్ణుడా, సోముడా, సైన్యవుడా? ఎవడు కావచ్చు వీడు? అడుగుతానని చిన్నగా ఎదురుగా వచ్చి మీ దేశం ఎక్కడ? ఎవరు మీరు? ఇక్కడ చేరవచ్చినావు. ఏ బాగా వచ్చింది? మా రాజ కచ్చీరు మొత్తం ఖరాబ్ చేస్తాను. నేను ఎవరని అన్నావా? నా కులము శూద్ర కులము. నా పేరు వంటలయ్య అంటారు. ఏం పని చేస్తావు నీవు? నా కులము వంటలా కులము. నేను నా వంటలా వాణ్ణి. వంటల వల్లభుని నీ దగ్గర వంట చేసేటందుకు వచ్చాను. నీవు ఎక్కడి నుంచి వచ్చినావు అన్నావా? నీ రాజ్యం ఎక్కడ? ఎక్కడి నుంచి వచ్చినావు ఇక్కడికి? నాది చిత్రప్ప కులభూమి, జన్మదేశము మాది. ఢిల్లీ హస్తినాపురి పట్టణం లోపల పాండవులు లేరు. పాండవులు ఉండేవారు. పాండవుల కాడ వంట చేసేవాడిని. వాళ్ళు జూదం ఆడి 12 ఏళ్ళు అడవికి పోయిరని, వాళ్ళు వచ్చేవారికి ఇంకో సంవత్సరం పడుతుందని, ఇక నువ్వు పెద్ద గొప్పైన రాజు కదా విరాట్ రాజు అంటే, నీ పేరు బాగా వస్తుందని, పేరు పొడతానని అదే పొడతానని అని నీ దగ్గరికి వచ్చిన. ఒక సంవత్సరం నీ కాడ కావాలి ఉంటేనయ్యా నేను వంటలు చేసుకుంటా. మరి నీవు వచ్చినావు, నా వద్ద నువ్వు వంట చేస్తాను అని మాట్లాడినావు. చేస్తా. మరి నా వద్ద ఉన్న మన పాలకులు ఉన్నారు. 15 మంది వంటలు అయ్యలు ఉన్నారా? 15 మంది ఉన్నారు. వాళ్ళందరూ అవసరం లేదు. వాళ్ళందరూ నేను ఎట్లా చేస్తానో తెలిసిన వంట? చేస్తావు వంట? 1,00,000 పుట్ల బియ్యము క్షణమందున వంట చేస్తా. 1,00,000 మంది వస్తేనేమో ఫోన్ చేయబెడతా. అందులో కూడా ఒక్కడు తక్కువ వచ్చినా కానీ అన్నమంతా నేనే మరి తింటాను. ఫోన్ చేయబడ్డా, లేకపోతే ఆ అన్నమంతా ఒకటే పూట నేను ఫోన్ చేస్తానయ్యా. వంటల వల్లపుడా? మరి నీవు 1,00,000 పుట్ల అన్నం క్షణమందరం వంట చేసి 1,00,000 మంది వస్తే ఫోన్ చేయబడతా, లేకపోతే అన్నమంతా నేనే తింటాను మాట్లాడతాను. మరి అన్నము తిని నువ్వు ఏ పని చేస్తావు? బాయిలు తవ్వుతావా? వంటలు చేస్తావా? కరువు పని పోతావా? చెరువు తవ్వుతావా? నేను గా పనులు చేసేవన్నారా? మరి నువ్వు ఏ పని చేస్తావు? దాని సంగతి చెప్పవా? నేను చేసే పని చెప్పుకుంటున్నావా? చెప్తా వినురా. కారైన పోకైన కలుసుమమైన, కారైన పోకైన కలుసుమమైన, ఆ వీరి కొత్త కంటి నువ్వు మెత్త రాకుండా ఒక 10 కరివేణిగలను నా మీద పంపి, సింహములను పంపి, వేణిగలను పంపి, నీ మీదకి బలవంతుడు ఎవరైనా వస్తే ఒకటే పట్టుకు 2 పట్టుకు వాళ్ళను చంపి వేస్తా. ఉండవలసిన వాడే కదా. పొడగొట్టుకొని రాజ్యాలు ఉండవలసిన వాళ్ళే కానీ నీకు ఎంత నీకు జీతం? జీతమా? నాకు ఇయ్యాలంటే నీ వల్ల కాదయ్యా, నీ పాత తరం కాదు, నీ వల్ల కాదు.
పట్ట పట్ట కలగూర గట్ట కడుపు నిండా అన్నం పెట్టి కట్టుకుని బట్టలిస్తుందా అయ్యో కొద్దిగా లేచి మంచంలో ముఖం చూసిన అందరూ వచ్చినే నాకు నీకు పుణ్యానికి జీతం ఉంటారు కానీ వచ్చిన దగ్గరనే జీతం ఉంటారు పుణ్యానికి. నాకు అన్నం మరి ఎంత పెడతాను అనుకుంటాను మరి ఎంత పెట్టాలి నీకు? ఇక నువ్వు రోజు 1,00,000 పుట్లు అంటే పంపించలేవు నీ వల్ల కాదు కానీ రోజు 7 పుట్లు పంపిస్తావు. పొద్దున 7 పుట్లు సాయంత్రం 7 పుట్లు పంపి సరే అని నువ్వు చెప్పినట్టు పంపిస్తా. ఒక మాట మెప్పించి ఒక మాట ఒప్పించి పాండవ భీముడు కొలువుండిపోయాడు. అర్జున భువన వేషం మీద వచ్చిండు. చదువు పంతులు వేషమున కొలువుండిపోయాడు. నకుడైన తురక వేషమున వచ్చిండు. మరి అలాంటివి నా గుర్రంలో అశ్వంలో సాము సాధన నేర్చుకుని కొలువుండిపోయాడు. ఇక చిన్నవాడు సహాదేవుడైనా అన్న తర్వాత రాముడా రామన్న ఓ రామ మరి ఇంతమంది ముఖము మారింది, ఇంతమంది కళ మారింది కానీ సహదేవుని ముఖం మారలేదట. ఆడి రావంగానే వీరస్రాజు గుర్తుపట్టిండు. ఆడికి వచ్చి మరి నిలబడి సహదేవుడు ఏమంటాడు, ఓయ్య నీ గొల్లాయనని సహదేవుడు మాట్లాడతాడు. వీరస్రాజు ఏమంటాడు, ఓయ్య నువ్వు గొల్లాయనవు కాదు, అబద్ధం ఎందుకు ఆడుతాను, నువ్వు సహదేవుని పాండవుల తమ్ముని. ఇగో ఈ రాజ్యం వెళ్తూ రావయ్యా, ఈ దేశం వెళ్తూ రావయ్యా అని విరట్రాజు అంటే సహదేవుడు సరిగా ఉత్తాడు సప్పుడు ఎత్తలేడు. ధర్మరాజు అదే కచ్చిలోనే ఉన్నవాడు. అయ్యో నా తమ్ముడు సప్పుడు చేస్తాడు, నా తమ్ముడు కోపం వచ్చి నేనొక్కనే సహదేవున్నా, ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, ఈయన అర్జునుడు చెప్పినా కొసకచ్చిన ఇల్లు మళ్ళా మొదటికి వెళ్ళిపోతాయి మాకు. మళ్ళా 12 ఇల్లు మనము తిరగాలి మేము, మళ్ళా 7 అజ్ఞాతవాసం చెయ్యాలి మేము కూడా. 13 ఏళ్ల కష్టం మా నెత్తికి వస్తుందని ధర్మరాజు ముఖము కిందకి వేసుకొని బాధపడుతున్నాడు.